నియమం ఏంటి, పద్ధతి ఏంటి? మందస్సును తీసుకురావడానికి అన్నప్పుడు విచారించినప్పుడు, గ్రంథాలు తెరిచి చదివినప్పుడు అర్థమైంది. బండి మీద ఎక్కించుకొని రాకూడదు మందసాన్ని. ఎలా తీసుకురావాలి? మోసుకొని, కర్రల మీద, మోత కర్రల మీద మోసుకొని యాజకులు తీసుకురావాలని తెలుసుకొని ఏం చేస్తాడంటే, మరి యాజకులను నియమించి మోత కర్రల మీద మందసాన్ని తీసుకొని వస్తూ అమిత ఆనందభరితుడై ఇక్కడ దావీదు పరవశించిపోతూ ఉంటున్నాడు. ఏమని? మందసం వచ్చేస్తుంది, మందసము మా రాజ్యంలోకి వచ్చేస్తుంది, ప్రత్యక్ష గుడారంలో పెట్టబడుతుంది, మేము ఇక దేవుణ్ణి ఆరాధిస్తాం, హల్లెలూయా. అటువంటి సంతోషం నీలో ఉండాలి, అటువంటి ఆనందం నీలో ఉండాలి. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి దేవుని సన్నిధికి. వెళ్ళకపోతే ఏమనుకుంటారో, అందరూ ఏమనుకుంటారో, మనకు భక్తి లేదనుకుంటారేమో, పాస్టర్ గారు ఏమనుకుంటారో కదా, నా సభ్యత్వం పోయిద్దేమో చర్చిలో అని బాధగా పాపం గంట సమయం వృధా అయిపోతుందేమో అని పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ రాజైన దావీదు దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలోకి వస్తుందని ఎంతగానో ఆనందించాడు. ఆనందించి ఏం చేశాడు? ఏఫోదును ధరించుకొని శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. తన శక్తి కొలది, హల్లెలూయా, తనకి ఎంత శక్తి ఉందో అంత శక్తిని ఉపయోగించాడంట. నాట్యం ఆడుతున్నాడంట. ఎప్పుడు చేస్తారు ఇట్లాగా? ఇలాంటి పరిస్థితులను ఎప్పుడు వస్తారు? కొంతమందిని చప్పట్లు కొట్టండమ్మా అంటే కూడా చప్పట్లు కొట్టలేరు, శక్తి ఉండదు కదా. అమ్మ నోరు తెలిసి స్తుతించండియ్యా అంటే శక్తి ఉండదు, దేనికి కూడా శక్తి ఉండదు. కానీ దావీదు ఎలా ఆరాధిస్తున్నాడు? శక్తి కొలది ఆరాధిస్తున్నాడు, హల్లెలూయా. ఎవరైతే అలా శక్తి కొలది ఆరాధిస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. ప్రకటన గ్రంథంలో మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు, హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే అయినా కూడా నువ్వు దానిని ఉపయోగించి దేవుని వాక్యాన్ని గైకొంటే, దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? తలుపు నీ ఎదుట తీసి ఉంచుతాడంట, హల్లెలూయా. అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. ఏ పని చేద్దామన్నా డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ డోర్స్ లేవు. ఏ పని చేయబోయినా ఏమవుతుంది? దారులు మూసుకుపోతున్నాయి. కానీ ఎవరైతే ఉన్న కొంచెం శక్తిలో, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నాకు ఆరోగ్యం లేదు, ఫలానా పని చేద్దాం దేవుని కొరకంటే నాకు ఆరోగ్యం లేదు, నాకంత శక్తి లేదు, నాకంత టాలెంట్ లేదు అని చెప్పి వెనకడుగు 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 వేస్తూ ఉంటుంటే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడా? కొంచెం శక్తే ఉంది, దానిని దేవునికి ఉపయోగించావు, అప్పుడు దేవుని యొక్క ఫోకస్ నీ మీదకి వస్తుంది, హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే అయినా కూడా నువ్వేమనలేదంట, ఈ వాక్యం నాకు తెలియదు, ఇదేంటో నాకు తెలియదు, ఈ భక్తి ఏంటో నాకు తెలియదు అనలేదంట. దేవుని వాక్యం గైకొనే విషయం వచ్చేసరికి ఉన్న కొంచెం శక్తితోనే నువ్వు దేవుణ్ణి ఆరాధించావు, హల్లెలూయా. ఉన్న కొంచెం శక్తితోనే నువ్వు దేవుణ్ణి మరి మహిమపరిచావు, ఉన్న కొంచెం శక్తితోనే మరి దేవుని యొక్క పని చేసావు, హల్లెలూయా. అలాంటి వారి ఎదుట దేవుడు ఏం చేస్తాడు? తలుపులు తీస్తాడు. ఈ సత్యాన్ని రాత్రి గ్రహించాలి. నీ ఎదుట తలుపులు తీయబడాలంటే ఎవడు కూడా వేయనేరనటువంటి తలుపులు. నేను ఈ పని చేయబోతుంటే ఫలానా వాళ్ళు ఎట్లా ఆటంకం పరిచారు, నేను ఆ ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఫలానా వాళ్ళు ఆటంకపరిచారు అని అనేక రకాలుగా చెప్తుంటారు కదా. ఎవరు కూడా వేయలేరంట దేవుడు తలుపు తీస్తే, హల్లెలూయా. తలుపు నీ ఎదుట ఎవడు వేయనేరకుండా ఆయన నీ ఎదుట తీసి ఉంచాలంటే నీకున్న శక్తి కొంచెమైనను నీవేం చేయాలి? దేవుని వాక్యం గైకొనాలి. వాక్యం వింటం మటుకు వింటమే, గైకొనే దగ్గరికి వచ్చేసరికి శక్తి సరిపోదు. అందుకే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఈ వాక్యాన్ని గైకొనాలి,
నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, నాకున్న భక్తి సరిపోదు. వినేటప్పుడు బాగానే వింటున్నాను, ఇంటికి వచ్చిన తర్వాత మరలా నా విధానంలోనే నేను జీవిస్తున్నా. వాక్యం నా జీవితంలో కనబడట్లేదని అనుకుంటున్నావా? ప్రార్థించు. నీకున్న కొంచెము శక్తితో దేవుణ్ణి వెంబడించాలి. దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్నప్పుడు తలుపులు నీ ఎదుట తెరవబడతాయి. హల్లెలూయా. దావీదు మొదటిగా ఇక్కడ మరి దేవుని యొక్క సన్నిధిని బట్టి ఎంతగానో ఆనందిస్తూ నాట్యమాడాడు. నువ్వు అమితంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధి. అంతకంటే ఏమైనా ఉందా ఆనందకరమైనది ఈ లోకంలో? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించాలంటే ఎంతమంది సంతోషిస్తున్నారు? నాకు దేవుడు ఉంటే ఎంతో సంతోషం, దేవుని సన్నిధి అంటే ఎంతో సంతోషం, పాటలు పాడటం అంటే, దేవుని స్తుతించి ఆరాధించడం అంటే, వాక్యం వినడం అంటే, ఆ వాక్యాన్ని గైకొనటం అంటే నాకెంతో సంతోషం అనేవాళ్ళు ఎవరు చెప్పండి? అది తప్పించి అన్ని సంతోషమే. లోకంలో ఎన్నో రకాల సంతోషాలు ఉన్నాయి కదా, ఆ సంతోషాల వెనక పరిగెడతా ఉంటారు. అక్కడ ఉంది సంతోషం, ఇక్కడ ఉంది సంతోషం. లోకమంతా వెతికినా నిజమైన సంతోషం నీకు కనపడదు. ఎక్కడ కనిపిస్తుంది? దేవుని సన్నిధిలోనే. కీర్తనల గ్రంథంలో రాయబడింది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణమైన సంతోషం ఎవరైతే దేవుని సన్నిధిలో పొందుతారో వారే నాట్యము చేయగలరు. హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవితాన్ని మనం పరిశీలిస్తే ఎలా సంతోషిస్తున్నాడు? సంపూర్ణముగా. అందుకే శక్తి కొలది నాట్యం ఆడాడంట. ఏదో కొంచెం కొంచెం నాట్యం ఆడలా, శక్తి కొలది నాట్యం ఆడాడు. తనను చూస్తే దావీదుకి ఏంటి ఏమన్నా అయిందా అనిపించేలాగుందనమాట. తను తాను మర్చిపోయి పరవశుడై దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. అటువంటి సంతోషం నీలో ఉందా? ఉందా నీలో? దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సంతోషిస్తున్నావా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? దేవుడినితో మాట్లాడుతుంటే ఆనందించగలుగుతున్నావా? కొంతమందికి చాలా బోర్. దేవుని మాటలు ఒక పక్క చెప్తా ఉంటుంటే మరో పక్క ఎలా ఫీల్ అవుతారు? బోర్గా ఫీల్ అవుతారు. మనకెందుకు వచ్చింది తంట అనుకుంటారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిని బట్టి ఆనందిస్తారో, సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఎవరైతే పొందుతారో వారు ఏం చేస్తారంట? నాట్యముతో దేవుని స్తుతిస్తారు. అది ఆనంద పరవశులై చేసేటువంటి ఆరాధన. ఇప్పుడు నాట్యం గురించి కూడా మనం కొద్ది రోజుల క్రితం చూస్తే యూట్యూబ్లో నాట్యం ఆడుతున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని చాలా దాని గురించి అందరు చాలా స్టడీస్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో థియాలజీలు తెచ్చి చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలోనే నాట్యం గురించి రాయబడి ఉంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో మర్మాలు తెచ్చి చెప్దాము, థియాలజీలు తెచ్చి చెప్దాము నాట్యం ఆడకూడదని. అది అందరికీ అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఎవరైతే ఆత్మ పరవశులై ఉంటారో, ఎవరైతే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే దేవునిని బట్టి అధికంగా ఆనందిస్తారో అటువంటి వారు ఏం చేస్తారు? నాట్యముతో దేవుని స్తుతిస్తారు. ఇక్కడ దావీదు అటువంటి ఆత్మీయ పరిపక్వత స్థాయిలోకి వెళ్ళాడు. అతని యొక్క ఆరాధన మాటలతో కాదు, మాటలతో అయిపోయింది, పాటలతో అయిపోయింది, వాయిద్యాలతో అయిపోయింది. ఇక ఆత్మ పరవశుడై పై స్థాయిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? నాట్యం చేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అటువంటి ఆత్మీయ స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే అటువంటి ఆరాధన చేయగలవు. పాపం చాలా మందికి తెలియక ఏమనుకుంటున్నారు? వీళ్ళకేంటో లోకం అంటే లోకంలో నాట్యం ఆడలేక ఎక్కడ ఆడుతున్నారు? చర్చిలో నాట్యం ఆడుతున్నారు, చర్చిని అలా మార్చేస్తున్నారు, ఇలా మార్చేస్తున్నారు. నిజంగా హృదయంలో సంతోషించిన వాళ్ళు ఆనందంతో ఏం చేస్తారు? నాట్యం చేస్తారు.